హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, నిన్న వీడియోలో నేను ఎల్ఓఆర్స్ గురించి చెప్పాను కదా! మీ కాలేజ్ నుంచి ఎల్స్ మీ యూనివర్సిటీ నుంచి మీరు ఎల్ఓఆర్ కలెక్ట్ చేసుకున్న తర్వాత, ది నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, యూనివర్సిటీస్‌ని షార్ట్ లిస్ట్ చేసుకోవడం. లైక్ మీరు యూనివర్సిటీస్‌కి డైరెక్ట్‌గా అప్లికేషన్ పెట్టే కంటే ముందు మీరు యూనివర్సిటీస్‌ని షార్ట్ లిస్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పినవి ఎల్స్ ఎవరో చెప్పారని చెప్పి మీరు ఆ యూనివర్సిటీకి అయితే వెళ్ళొద్దు. మీరు బేసిక్ రీసెర్చ్ చేసి అయితే యూనివర్సిటీని షార్ట్ లిస్ట్ చేసుకోండి. సో, లైక్ మీ కోర్స్‌ని బట్టి, మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీకు ఏ యూనివర్సిటీ అయితే బావుంటుందో మీరు దాన్ని చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ మాస్టర్స్ ఇన్ ఏఐ అలా చేయాలనుకుంటున్నారు. మీకు దాంట్లో ప్లేస్‌మెంట్ ఇయర్ కావాలా వద్దా? మీకు 1 ఇయర్ కోర్స్ కావాలా? 2 ఇయర్స్ కోర్స్ కావాలా? అండ్ నెక్స్ట్ మీకు లైక్ ఆహ్ కోర్స్‌లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటే బావుంటాయి. ఈ సబ్జెక్ట్ నాకు కవర్ అవ్వాలి. సో, అలా అంతా మీకే తెలుస్తుందండి. మీరు యూనివర్సిటీని పిక్ చేసుకునే ముందు ఒకసారి ఆ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీ కోర్స్ డిస్క్రిప్షన్‌ని కొంచెం టైం తీసుకొని డీటెయిల్డ్‌గా చదువుకోండి. ఆ కోర్స్ డిస్క్రిప్షన్ అండ్ సబ్జెక్ట్స్ అవన్నీ చదివితే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తది. ఓకే. ఇదైతే నాకు సెట్ అవుతది. ఎల్స్ ఇదైతే నాకు సెట్ అవ్వదని. దాన్ని బట్టి మీరు చేసుకోండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. అదేంటి అంటే, యూనివర్సిటీ ఫీ కొంచెం తక్కువున్నది పిక్ చేసుకోండి. ఎందుకంటే, నేను వచ్చేటప్పుడు నాకు ఇలా తెలీదు. యూనివర్సిటీ ఫీ తక్కువున్నది తీసుకుంటే బావుంటుందని చెప్పి, అందుకనే నేను మంచి యూనివర్సిటీ ఇది వరల్డ్‌లో ఈ ర్యాంకింగ్ ఉంది గదా! అని చెప్పి అలా పిక్ చేసుకున్నాను. మీరు దయచేసి అలా పిక్ చేసుకోవద్దు. ఎందుకంటే, యూకే వచ్చిన తర్వాత మీరు ఏ యూనివర్సిటీలో చదివినా ఒకటే. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేనిక్కడ ఉండి చదువుతున్నాను కాబట్టి నాకు తెలుసండి. సో, మీరు ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్నా ఒకటే. మీకు మీ యూనివర్సిటీ నేమ్ చూసైతే మీకు ఎలాంటి జాబ్స్ అయితే రావు. ఇట్స్ కంప్లీట్‌లీ మీ మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూనివర్సిటీ ఫీ తక్కువుంటే మీకు కూడా బెనిఫిట్ అవుతది నెక్స్ట్. ఎందుకంటే మీకు కోర్స్ అయిపోయిన తర్వాత పీఎస్‌డబ్ల్యూ వేసుకోవాలి. సో, వాటికి కూడా మీకు మనీ అయితే అవసరం అవుతుంది కదా! అందుకని యూనివర్సిటీ ఫీ తక్కువున్నది చేసుకోండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి 2 ఇయర్స్ కోర్స్ ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఇయర్ నుంచి పీఎస్‌డబ్ల్యూ 16 మంత్స్ చేస్తారు అలా అంటున్నారు. అందుకని మీకు ఎక్కువ టైం ఉండదు. తర్వాత మీరు ఎర్న్ చేసుకోవడానికైనా మీరు 2 ఇయర్స్ కోర్స్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ తక్కువ యూనివర్సిటీ ఫీ ఉన్నది చేసుకోండి. అండ్ యూనివర్సిటీ మీదైతే మీరు బేసిక్ రీసెర్చ్ చేసి చేసుకోండి. సో, ఇంకా నెక్స్ట్ స్టెప్స్ అన్నీ మన ఫాలోయింగ్ వీడియోస్‌లో చెప్తానండి. ఫాలో ఫర్ మోర్. బాయ్.